కేరళ శబరిమలై శ్రీ అయ్యప్ప స్వామివారి సన్నిధానంలో అంగరంగ వైభవంగా పదునెట్టాంబడి పడిపూజ అత్యంత భక్తి శ్రద్ధలతో తిలకించిన వేలాది మంది భక్తులు స్వామివారి పడిపూజ నిర్వహించిన ప్రథమ తాంత్రి మన స్టేట్ బ్యూరో చీఫ్ లక్ష్మీ వెంకట నరసారెడ్డి గారికి ఆహ్వాన పత్రిక అందించి పడిపూజ చిత్రీకరణకు అనుమతించిన ఆలయ సిబ్బందికి ప్రత్యేక అభినందనలు తెలిపిన మన 3RR న్యూస్ యాజమాన్యం. మూల్లోకాలను గడగడలాడించిన మహిషి సంహారానికై సర్వలోక పూజ్యులైన త్రిమూర్తులలో అతి ముఖ్యులు విష్ణు పరమేశ్వరులకు జన్మించి రాక్షస మహిషిని వధించి దుష్ట శిక్షణ శిష్ట రక్షణగా గావించి అటు దేవలోకములను ఇటు మానవలోకములను శాంతిని స్థాపించి మన భారతదేశంలోని సుగంధ ద్రవ్యాలకు పుట్టినిల్లు అయిన కేరళ రాష్ట్రంలోని శబరిమల కొండపై వెలసి స్వామి మాల ధరించి 41 రోజు నియమ నిష్టల దీక్ష అనంతరం ఏరిమేలి చేరి స్వయంగా అయ్యప్ప స్వామి అహంకారాన్ని అణిచివేసి భక్తి మార్గాన నడిపించి శ్రీ ధర్మశాస్త్రగా భక్తులకు దర్శనమిస్తూ వచ్చిన భక్తులు ఆనంద హేలులలో మునిగి తేలుతూ కేరింతల కొడుతూ ఓవర్ స్వామి దర్శనానంతరం వెళ్లి శ్రీ ధర్మశాస్త్రను దర్శించి తదుపరి పంబ చేరి పంబా నదిలో స్నానమాచరించి 41 రోజులు దీక్షలో ఉండి ఇరుముడి కట్టించుకొని వచ్చిన భక్తులు వారి ఇరుముడిని నెత్తిన పెట్టుకొని స్వామియే శరణమయ్యప్ప అని శరణు ఘోష జపిస్తూ అత్యంత దట్టమైన అడవిలో పైకి తలెత్తి చూస్తే తలగడ సైతం కింద పడిపోయే అంత ఎత్తుకు ఎదిగిన వృక్షాల నడుమ అనేక రకాల అడవి జంతువు జాలాన్ని తిలకిస్తూ నడుచుకుంటూ శబరిగిరి కొండకు చేరి అహంకారాన్ని వదిలి అత్యంత భక్తి శ్రద్ధలతో 18 మెట్లు ఎక్కి ఇరుముడితో స్వామివారిని దర్శించి అహాన్ని విడనాడే ఇరుముడి కాయను పగలగొట్టి భక్తి శ్రద్ధలకు నిదర్శనమైన స్వామివారిని నీతిని సేకరించి భక్తులు వెనుదిరుగుతారు. అయితే శబరికొండపైకి చేరుకోవడానికి 18 పడికట్లు ఎక్కవలసి ఉంటుంది. ఈ పడికట్లు 18 శక్తులకు ప్రతిరూపాలుగా చూపిస్తున్నాయి శాస్త్రాలు. ఈ 18 పడికట్లకు అత్యంత భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహిస్తారు. ప్రతి ఏటా జనవరి 17, 18, 19 తేదీలలో ఈ పడిపూజ జరుగుతుంది. కేవలం అయ్యప్ప స్వామి అనుగ్రహం ఉన్నవారికి ఈ పడిపూజ దర్శన భాగ్యం కలుగుతుందని భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం. ఈ ఏడాది 19వ తారీఖున నిర్వహించిన పడిపూజ చిత్రీకరించి భక్తులకు చూపించేందుకు మన 3RR న్యూస్ స్టేట్ బ్యూరో చీఫ్ లక్ష్మీ వెంకట నరసారెడ్డి గారికి ఆహ్వాన పత్రికను అందించి అనుమతించిన శబరిమల ఆలయ పరిపాలన అధికారులకు, అర్చకులకు పడిపూజ విశిష్టతను వివరించిన తాంత్రికులకు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం. ఓం స్వామియే శరణమయ్యప్ప. ഡീറ്റെയിൽ അല്ലേ ഓട്ട് സമയം ഞങ്ങൾ ബാക്കിലോട്ട് ഇല്ലേ സ്വാമിയേ ശരണമയ്യപ്പ. ഓക്കെ മൊബൈലിൽ புனிதமாக சபரிமலைக்கு வருகின்ற ஒவ்வொரு ஐயப்ப பக்தர்மார்களும் கோவில் ஆச்சாரங்கள் மற்றும் அனுஷ்டானங்களை கண்டிப்பாக
പുണ്യമല ശബരിമല മണികണ്ഠൻ വാഴും മല വിളിക്കും മല ഭക്തർ പല കോടിക്കെട്ടി പല നാട്ടിൽ നിന്നെത്തി ശരണം വിളിക്കും മല സ്വാമി ശരണം വിളിക്കും മല എന്തയ്യ പൊന്നയ്യ എന്നയ്യ അയ്യപ്പനെ ശരണം 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 സ്വാമിയെ കണ്ണിമല പൊന്നുമല പുണ്യമല ശബരിമല മണികണ്ഠൻ വാഴും മല ഭക്തർ പല കോടിക്കെട്ടി പല നാട്ടിൽ നിന്നെത്തി ശരണം വിളിക്കും ഏഴുമല ഇയാളുടെ ഫ്രണ്ട് സുദർശനം സർവഹൃദയ സായുജ്യം രണ്ട് സൈഡിലോട്ട് ഉള്ളിലേക്ക് തന്ത്രിയുടെ അതിനകത്ത് വരുമ്പോൾ മാറ്റി
ఇక్కడ స్వామివారి విశేషాలను ఇక్కడ పూజ యొక్క కార్యక్రమాలను స్వామి మా భక్తులకు వివరించండి. ഇവിടെ ഒരു പാട്ട് എഴുതിയിട്ടുണ്ടായിരുന്നു. ആ പാട്ട് ഇപ്പോ ജനങ്ങള് ഭക്തര് ഏറ്റെടുത്ത് നല്ല രീതിയിൽ പോകുന്നുണ്ട്. പ്രശസ്ത ഗായകൻ മധു ബാലകൃഷ്ണനാണ് ഇത് രചിച്ചിരിക്കുന്നത്. ഇത് പാടിയിട്ടുള്ളത്. ഞാൻ ഇവിടെ 4 വർഷമായി അയ്യപ്പ സന്നിധിയിലുണ്ട്. ഭക്തരുടെ പ്രയാസങ്ങൾ കണ്ടിട്ട് എഴുതിയ വരികളാണ്. MPP മ്യൂസിക് ആണ് അത് മ്യൂസിക് ചെയ്തിരിക്കുന്നത്. స్వామి శరణం పడి పూజ స్పెషల్ శరణం అయ్యప్ప 18 పడికట్టి இந்த விசேஷம் சொல்லுங்க స్వామి. സ്വാമി ശരണം. നമസ്കാരം. ഞാൻ PN മഹേഷ് നമ്പൂതിരി, ശബരിമല മേൽശാന്തി. ശബരിമലയിലെ 41 ദിവസത്തെ മണ്ഡലകാല മഹോത്സവവും മകരവിളക്ക് മഹോത്സവവും മണ്ഡലകാല മഹോത്സവം ഭംഗിയായി പൂർത്തീകരിച്ചു. മകരവിളക്ക് മഹോത്സവം നാളെ കഴിഞ്ഞ് നട അടയ്ക്കുന്നതോടുകൂടി പൂർത്തിയാവുകയാണ്. ഇതുവരെ വളരെ അധികം ഭക്തജനങ്ങള് വരികയും വളരെ ഭംഗിയായി അയ്യപ്പ സ്വാമിയുടെ അനുഗ്രഹം കൊണ്ട് പൂർത്തീകരിക്കുവാനും സാധിച്ചിരിക്കുകയാണ്. ഇനി നാളെ അഭിഷേകാദികൾ ഇന്ന് കൊട്ടാരത്തിലെ അവരുടെ അഭിഷേകത്തോടു കൂടി തീർന്നിരിക്കുകയാണ്. നാളെ പൂജകള്, മറ്റന്നാള് രാവിലെ രാജാവിന് മാത്രം ദർശനം. നാളെ കൂടിയുള്ളൂ ഭക്തജനങ്ങൾക്ക് ദർശനം. അതോടുകൂടി ഈ വർഷത്തെ മണ്ഡലകാല മഹോത്സവം പരിസമാപിക്കുകയാണ്. സ്വാമിയെ ശരണമയ്യപ്പ. స్వామి శరణం. స్వామియే శరణం.